హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'అతనితో కలిసిన రాత్రి' ఎపిసోడ్ 82. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. జైతో మాట్లాడుతూనే తను ప్రతి అకేషన్‌లో వేసుకోవాల్సిన డ్రెస్ మీదకి జ్యువెలరీ సెట్స్ చేసుకుంటూ ఉండగా, జై తనకి మ్యాచింగ్ తీసుకుంటున్నాడా లేదా అని అతడిని చావగొడుతూ ఉంటుంది మోక్ష పాప. అమ్మా తల్లి, నువ్వు చెప్పినవన్నీ తీసుకున్నానే. కాస్త విసిగించకే, వర్క్‌లో ఉన్నాను. ఒక 10 డేస్ నాకు టైం ఇవ్వు. ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని నీ దగ్గరే కూర్చుంటా. అప్పుడు నువ్వేం తీసుకోమని చెప్తే అది తీసుకుంటాను. సరేనా? అని జై మొత్తుకుంటున్నా కూడా, లేదు, నేను చెప్పినవన్నీ నువ్వు తీసుకొని తీరాలి. ఇప్పుడే అని సక్సెస్‌ఫుల్‌గా జై తలకాయ తింటూ ఉంటుంది. ఇంకేముంది, ఓవైపు మోక్ష చెప్పిన పని చేస్తూనే, ఓవైపు వర్క్ మేనేజ్ చేస్తూ ఉంటాడు జై. అలా పెళ్లి పనులు, షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యాక ఇక పసుపు దంచడం మొదలు పెడతారు. ఎలాగో పెళ్లి విక్రమ్ వాళ్ళ ఇంటి దగ్గరే కాబట్టి మహేశ్వరి వాళ్ళందరూ కూడా విక్రమ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. 5 రోజుల ముందు నుండే పెళ్లి పనులు అన్నీ స్టార్ట్ అయ్యాయి. పసుపు దంచడంతో మొదలయ్యి హల్దీ, సంగీత్, మెహందీ అంటూ అన్నీ ఆర్భాటంగా చాలా గ్రాండ్‌గా చేశారు. ఇక తెల్లారితే పెళ్లి అనగా మెహందీ ఫంక్షన్ జరుగుతూ ఉంది. అప్పటికే ఆడవాళ్ళందరూ గోరింటాకు పెట్టుకుంటూ ఉండగా, కూతుర్ని చూసుకునే బాధ్యత విక్రమ్ మీద పడింది. అప్పటికే తాతలు ఇద్దరు మనవరాలిని ఎత్తుకొని కాసేపు ఆడించి, ఆ తర్వాత విక్రమ్ చేతిలో పెట్టారు. అందరూ అమ్మాయిలు గోరింటాకు పెట్టుకొని కూతురికి పెట్టలేదు అని విక్రమ్ కూతుర్ని ఒడిలో పడుకోబెట్టుకొని అన్వి చిన్న చిన్న చేతులకి గోరింటాకు పెడుతున్నాడు. అది చూసి అను మురిసిపోయింది. తండ్రి కూతుర్లని అలా చూసి. కాస్త ఈవినింగ్ నుండే మెహందీ ఫంక్షన్ స్టార్ట్ అవ్వడంతో కాస్త నైట్ అయ్యేసరికి అందరికీ మెహందీ పెట్టడం అయిపోయాక ఇక స్టేజ్ పైన మెల్లిగా ఒక్కొక్కరు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. పెళ్ళికి వచ్చిన బంధువులు అంతా కలిసి. అలా అందరూ డ్యాన్స్ చేస్తూ మన జై, మోక్ష ఫుల్లుగా రెచ్చిపోయారు. ఇంకా డ్యాన్సులు చేస్తూ. కొత్త పెళ్లి జంట చాలా సమయం వరకు డ్యాన్సులు చేసి అలసిపోయాక విక్రమ్‌ని, అనుని స్టేజ్ మీదకి తోలారు. ఇక జై ఇంకా మోక్ష కలిపి వామ్మో! నా వల్ల కాదు అని అను ఎంత అంటూ ఉన్నా కూడా మోక్ష, విక్రమ్ వదలలేదు అనుని. ఇక మెల్లిగా మొదలైన మ్యూజిక్‌కి విక్రమ్ చేతులు పట్టుకొని చిన్నగా నవ్వింది అను డాన్స్‌కి సిద్ధమయ్యి. విక్రమ్ కూడా అను కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ మ్యూజిక్ తగ్గట్టుగా కదలడం స్టార్ట్ చేశాడు. పాట అయిపోగానే ఒకరి కన్నుల్లోకి ఒకరు చూస్తూ హ్యాపీగా నవ్వుకొని ఒకరిని ఒకరు హత్తుకొని అందరినీ చూసి ఇక స్టేజ్ దిగారు విక్రమ్, అను. అప్పటికే అన్వి పాప నానమ్మ దగ్గర ఉండి వాళ్ళ అమ్మా నాన్న డాన్స్ చేస్తూ ఉంటే గుడ్లప్పగించుకొని చూస్తూ తన చిన్న చిన్న చేతులతో చప్పట్లు కొడుతూ ఉంది సంతోషంగా. మళ్ళీ అందరూ ఒకేసారి ఫ్యామిలీ పార్టీ సాంగ్ వేసుకొని అన్వి పాపను కూడా ఎత్తుకొని గంట సేపు విరామం లేకుండా డ్యాన్స్ చేసి చేసి అలసిపోయి ఉదయాన్నే మళ్ళీ పెళ్లి పనులు ప్రారంభమవుతాయి అని ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళి నిద్రపోయారు. విక్రమ్, అను వాళ్ళ రూమ్‌కి వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి పాపని పడుకోబెట్టి అను కూడా నైట్ డ్రెస్ వేసుకొని వచ్చి పడుకుంటూ ఉంటే విక్రమ్ అనుని హత్తుకొని, చాలా థ్యాంక్స్ బంగారం. నీతో డాన్స్ చేయాలి అని కాలేజ్‌లో ఉన్నప్పటి నుండి నా కోరిక. కానీ మన పెళ్ళికి తీరలేదు. అది ఇప్పుడు ఇలా తీరినందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నాడు. హా! మీరు హ్యాపీ కదా విక్రమ్ గారు. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. ఇక పడుకోండి. ఉదయాన్నే లేచి మళ్ళీ మోక్షని పెళ్లి కూతురుగా రెడీ చేయాలి అని భర్త కౌగిలిలో ఒదిగిపోయింది అను. పాపం బుజ్జిదానికి కూడా నీరసం వచ్చేసిందేమో వాళ్ళ డాన్స్‌లు అన్నీ చూసి. రాత్రి లేవకుండా ఉదయం వరకు అలానే పడుకుంది. ఉదయాన్నే లేచిన అను ముందుగా పాపకి కొన్ని పాలు పట్టేసి తీసుకెళ్ళి వాళ్ళ అత్తగారి చేతిలో పెట్టి, ఆ తర్వాత మోక్ష దగ్గరికి వెళ్ళింది. తను ఫ్రెష్ అయ్యి మోక్షని రెడీ చేద్దామని చెప్పి. మేడం గారు బ్యూటీషియన్స్ వద్దు అని అనూనే రెడీ చేయాలి అని చెప్పడంతో, ఇక మోక్షని మొత్తం అనూనే రెడీ చేయడం మొదలుపెట్టింది. శారీ కట్టడం దగ్గర నుండి తనని రెడీ చేసేసరికే 2 గంటలు పట్టాక ఆఖరిగా బుగ్గ చుక్క పెట్టి, "ఓకే. పర్ఫెక్ట్ అమ్మా. నీదయిపోయింది. ఇక నన్ను రెడీ అవ్వమంటావా నీ పెళ్ళికి? లేకపోతే ఇలాగే వచ్చేయనా?" అని అడిగింది అను నీరసంగా. "ఏ, నా పెళ్ళిలో నువ్విలా ఉంటే బాగోదే. పైగా మా అన్నయ్య పక్కన నువ్విలా బావుండవు. కాస్త రెడీగా రాపోరాదు? ఏం కాదు"
అనగానే దొంగ మొహందాన అంటే రెడీ అయితేనే నేను మీ అన్నయ్య పక్కన బావుంటానా? అని అంది అను. ఇలా కూడా బానే ఉంటావనుకో వదినమ్మ గారు. అయినా చూసే వాళ్ళకు బాగోదులే. హాఫ్ ఎన్ అవర్ టైమ్ ఇస్తున్నా. వెళ్లి త్వరగా రెడీ అయ్యి వస్తే బావుంటుంది అని మోక్ష చెప్పగానే, ఎన్నైనా చెప్తావులే. ఇప్పుడు నీదయిపోయింది కదా! పైగా నా కూతుర్ని కూడా రెడీ చేసుకోవాలి నేను అని అను కంగారుగా బయటికి వెళ్తూ ఉంటే, నీ కూతురు గురించి కంగారు అవసరం లేదమ్మా. నీ కూతుర్ని అమ్మమ్మ, నానమ్మ రెడీ చేసేసాం అని లైట్ పింక్ అండ్ గోల్డ్ కలర్ పట్టు లంగాలో చక్కగా అన్వి పాపని రెడీ చేసి తనకి చిన్న చిన్న వడ్డాణాలు, గాజులు, చైన్లు, హారాలు వేసి అన్వి పాపను చక్కగా రెడీ చేశారు నానమ్మ, అమ్మమ్మ ఇద్దరూ కలిసి. కూతుర్ని అలా చూసుకొని మురిసిపోయింది అను. అన్వి పాప చుట్టూ మెటికలు విరిచి, నా బంగారు తల్లి ఎంత చక్కగా ఉందో. మీరందరూ రెడీ అయిపోయారు. నేనే రెడీ అవ్వలేదు. నేను కూడా రెడీ అయ్యి త్వరగా వచ్చేస్తాను అని అను తన రూమ్‌కి పరుగు తీసింది. అప్పటికే విక్రమ్ రెడీ అవుతూ ఉన్నాడు వాళ్ళ రూమ్‌లో. అను వెళ్ళేసరికి అతడు పూర్తిగా రెడీ అయ్యి ఉన్నాడు విక్రమ్. అందరూ రెడీ అయిపోయారు. నేనొక్కదాన్నే ఉన్నాను. నాకు కాస్త హెల్ప్ చేయండి విక్రమ్ గారు అంది. అను క్యూట్‌గా విక్రమ్ ముందుకు వెళ్ళి, సరేలే హెల్ప్ చేస్తాను గానీ త్వరగా కానివ్వవే. అక్కడ టైం అయిపోతుంది అని విక్రమ్ తొందర చేయగానే, ఓకే. 5 మినిట్స్ ఇప్పుడే వస్తాను అని మళ్ళీ వాష్‌రూమ్‌లోకి దూరి ఫ్రెష్ అయ్యి ఒంటికి చీర కట్టుకుంటూ ఉంది విక్రమ్ హెల్ప్‌తో. విక్రమ్ బాబు భార్య ఎక్కడ చీర పట్టుకోమంటే అక్కడ పట్టుకుంటూ, పిన్స్ పెట్టుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా అను చీర కట్టుకోవడంలో హెల్ప్ చేశాడు. దొంగ మొహందాన. ఏదైనా చేద్దామంటే టైం కూడా లేదు కదే ఇప్పుడు. నాకేమో ఏవేవో కనిపించి నాకేదేదో అవుతుంది అన్నాడు విక్రమ్. మీక్ మీకు ఈ టైంలో కూడా ఏదేదో కావాలా? బుద్ధి లేదు అని చీర అంతా ఓకే అనుకున్నాక జడ వేసుకొని నగలు అన్నీ పెట్టుకుంటూ రెడీ అవుతూ ఉంది విక్రమ్ హెల్ప్‌తో. కరెక్ట్‌గా 45 నిమిషాల్లో అను రెడీ అవ్వడంతో విక్రమ్, అను కలిసి కిందికి వచ్చారు. అప్పటికే పెళ్ళికి వచ్చిన బంధువులు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. పెళ్లి తంతు ఎప్పుడు మొదలవుతుంది అని. పెళ్లి మండపంలో అన్నీ సిద్ధంగా ఉన్నాయి. పంతులు గారు పెళ్ళికొడుకుని తీసుకురండి అని చెప్పగానే విక్రమ్ వెళ్లి పెళ్ళికొడుకుగా రెడీ అయి ఉన్న జైని తీసుకువచ్చి పెళ్లి పీటలపై కూర్చోబెడతాడు. ఆ తర్వాత జైతో కాసేపు పూజలు జరిపించాక పెళ్లి కూతుర్ని రమ్మని పిలవగానే హను వెళ్ళి మోక్షని తీసుకువచ్చి జై పక్కన కూర్చోబెట్టి కూతుర్ని ఎత్తుకొని మోక్ష వెనకాలే ఉంటుంది. ఇక మహేశ్వరి కళ్యాణ్ గారు, మంజుల మహేంద్ర గారు కళ్ళ నిండా చూసుకుంటున్నారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.